అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవికుమార్, సైకాట్రిస్ట్ని. ఈరోజు మీకు కొన్ని రకమైన సైకలాజికల్ డిజార్డర్స్, సైకాట్రిక్ డిజార్డర్స్ నుంచి మీకు చెప్పబోతున్నాను. ఆయన పేరు ఖాన్ గారు. ఈయన మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, దానికి నేను సమాధానం చెప్తాను. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం సార్, మానసిక వ్యాధి అంటే ఏమిటి సార్? ఎందుకు వస్తుంది? మానసిక వ్యాధి అనేది ఇది కొన్ని రకమైన, ఇందులో చాలా రకాల కారణాలు ఉంటాయి. కొన్ని జీన్స్, జెనెటికల్గా ఒక కారణం ఒకటి, మరియు మనుషులు పెరుగుదల, వారి సరౌండింగ్స్, వాతావరణం, తల్లిదండ్రులు, వారి బ్రదర్స్, సిబ్లింగ్స్ ప్రభావం, ఫైనాన్షియల్ డబ్బు, దాని ప్రభావం మీద కూడా ఎన్ని కారణాలు కలిపి యాడ్ చేస్తారు మానసిక వ్యాధి రావడానికి. అలాగే జెనెటిక్గా కూడా చాలా వరకు ఛాన్స్ ఉండదు మానసిక వ్యాధి రావడానికి. సైకాలజిస్ట్కి ఏమైనా సంబంధం ఉంటుంది? ఆ సైకాలజిస్ట్ అనేది ఏంటంటే మెయిన్లీ మనుషులకి జంతువులకి వ్యత్యాసం గురించి చదివే శాస్త్రం అది. సైకాట్రిస్ట్ అనేవాడు మనుషుల్లో జబ్బులు ఉంటాయి, మానసిక జబ్బుల కోసం ఆ జబ్బుల్ని ఎలా ట్రీట్ చేయాలని చెప్పేవారు సైకాట్రిస్ట్ అని అంటారు. కానీ కొంతమంది ప్రజలు తెలియక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో మందులు రాయించుకుని చేయిస్తారు. అది అంత మంచి పద్ధతి కాదండి. అది కరెక్ట్గా ప్రజలు అనలైజ్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది? కౌన్సిలింగ్ అనేది కొన్ని రకమైన న్యూరోటిక్ డిజార్డర్స్కి అవసరం ఉంటుందండి. సపోజ్ ఒక న్యూరోటిక్ డిజార్డర్ అంటే ఒక అమ్మాయి ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళచ్చు. అలాంటి వాళ్ళకు కొంతవరకు కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తుంది. అలాగే కౌన్సిలింగ్తో పాటు మెడికల్గా కూడా ట్రీట్ చేస్తే మనిషికి మీకు 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్ని రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి? దగ్గర నియర్లీ మానసిక వ్యాధులు అన్నీ కలుపుకుంటే మోర్ దెన్ 1000 పైనే ఉన్నాయండి. కానీ చాలామందికి తెలియదు, కానీ 1000 రకాల పైనే మానసిక వ్యాధులు ఉన్నాయి. యాంగ్జైటీ అంటే ఏంటి సార్? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? యాంగ్జైటీ అనేది ఒక రకమైన మానసిక వ్యాధి. దీని లక్షణాలు ఏమిటంటే మనిషికి కంగారు, ఆందోళన, ఏదో జరిగిపోతున్న భయం, చెమటలు పట్టడం, గుండెల్లో తడ, నోరు తెరాడిపోవడం, కొంతమందికి నీరుడైపోవడం, మోషన్స్ అయిపోవడం, అరికల్లో చేతుల్లో చెమట పెట్టేయడం, గొంతుకులో దిగపోవడం, ఏదో పుట్టకట్టుకు పడిపోయినట్టు ఉండటం, చెస్ట్లో నొప్పి వచ్చినట్టు ఉండటం, ఎన్ని యాంగ్జైటీ వల్ల రావడానికి ఛాన్స్ ఉంటుంది. డిప్రెషన్ అంటే ఏంటి సార్? డిప్రెషన్ అనేది కామన్గా ప్రస్తుతం ఉన్న వ్యాధుల్లో చాలా ముఖ్యమైనదండి. డిప్రెషన్ వల్ల మనం లక్షల మందిని పోగొట్టుకుంటున్నాం. డిప్రెషన్ ఫైనల్ స్టేజ్ ఏంటంటే ఆత్మహత్య. డిప్రెషన్ వ్యాధి ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటంటే వాళ్ళు కామన్గా డల్గా ఉంటారు, ఎవరితోటి కలవరు, ఐసోలేటెడ్గా ఉంటారు, వాళ్ళ చదువులో కానీ అన్నింటిలో పూర్గా ఉంటుంది పెర్ఫార్మెన్స్, అలా యాక్టివిటీస్లో, జాబ్లో కానీ. నిద్ర కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఎర్లీ మార్నింగ్ వెలికి వచ్చేస్తుంది, నిద్ర పట్టదు, ఆకలి సరిగ్గా ఉండదు. సపోజ్ టీవీ చూస్తున్నాను, ఇంతకుముందు చూస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నా, సపోజ్ ఆ డిప్రెషన్ టైంలో చూస్తే కామెడీగానే ఏది చూసిన ఫీలింగ్స్ ఉండవు. దాన్ని ఎన్హెడోనియా అని కూడా అంటారు. సో డల్గా ఉంటారు. అది చాలా డేంజరస్ అండి అది ఆ వ్యాధి. మూడ్ డిజార్డర్స్ అనేది ఒక రకమైన సైకాట్రిక్ డిజార్డర్ అంటే అందులో మీకు ఒకటి ఏంటంటే ఫ్లక్చువేషన్ ఉంటుంది, 2 ఉంటాయి. ఒకటి మ్యానియా అని, డిప్రెషన్ అని ఉంటారు. డిప్రెషన్ అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పాను, డిస్కస్ చేసిన డిప్రెషన్. మ్యానియా అనేది ఏంటంటే అందులో మనిషి ఇవన్నీ 2 ఒక్కోసారి 15 రోజులు, ఒక్కోసారి డిఫరెన్స్ ఉంటాయి. 15 రోజులు రావచ్చు, 6 months రావచ్చు, 6 monthsకి మ్యానియా వచ్చి 6 months తర్వాత డిప్రెషన్ రావచ్చు. అలా జరుగుతూ ఉంటుంది. ఈ మ్యానియా ఒక లక్షణాలు ఏంటంటే మనిషి విడిగా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు బైక్ రేసింగ్స్ అనుకోండి. కుర్రోళ్ళు జనరల్ కుర్రోళ్ళు బైక్ రేస్ ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు. సో లారీ వస్తుంటే లారీ కూడా ఎందుకు తప్పుకోకూడదు. డ్రగ్స్ తీసుకుంటారు,
డబ్బులు బాగా ఖర్చు పెడతారు, రకరకాల డ్రెస్సెస్ వేసుకుంటారు, హెయిర్ కటింగ్స్ మార్చుతారు, షూస్, టిప్స్ వేలు వేలు టిప్స్ ఇచ్చేస్తూనే ఉంటారు, డ్రగ్స్, లేడీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి యాక్సిడెంట్ ప్రోన్ ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది, హెచ్ఐవి రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది ఇలాంటి వాళ్ళకి. సైకోసిస్ అంటే ఏమిటి సార్? సైకోసిస్ అనేది మనిషి ఏమిటంటే అంటే అవే ఫ్రమ్ ద రియాలిటీ నుంచి దూరంలో ఉంటాడు. వాడికి సరౌండింగ్స్లో కానీ వాడికి ఏం జరుగుతుందని కానీ ఏం తెలియదు. ఆ సైకోసిస్ అనేది కొంచెం డేంజరస్ అండి. సైకోసిస్ అనేది డేంజరస్ ఎందువల్ల అంటే ఒక్కోసారి అతనికి మాటలు వినపడతాయి, ఎవరినైనా చంపే అని ఎదురు అని చంపేస్తాయి, లేదా నువ్వు చచ్చిపో అని నిలబడతాయి. వాడి పై నుంచి దొరికేయడం, పొడుసు చచ్చిపోవడం చేస్తాడు. సైకోసిస్ అనేది డేంజరస్ అండి. న్యూరోసిస్ అంటే ఏంటి సార్? అది న్యూరోసిస్ అంటే ఏంటి? న్యూరోసిస్ అనేది కామన్గా ఏంటంటే ఏదైనా ఫెయిల్యూర్స్, లవ్ ఫెయిల్యూర్ కానీ, చదువులో ఫెయిల్యూర్ కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా కొనలేదని తల్లిదండ్రులు కానీ కొంత డిప్రెషన్ ఫీల్ అవుతారు పిల్లలు. దాన్ని న్యూరోటిక్ అంటారు. న్యూరోటిక్స్ అంటే వాళ్ళు చిన్న చిన్న విషయాలకి డల్ అయిపోవటం, మళ్ళీ వన్స్ ఎగ్జామ్ పాస్ అయిపోయారనుకో క్లియర్ అయిపోతుంది. కానీ సైకోసిస్ అనేది మాత్రం అంత గమ్మున క్లియర్ అవ్వదండి. సైకోసిస్ అనేది దానికి ట్రీట్మెంట్ అవసరం. న్యూరోటిక్ దానికి మైల్డ్ మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతాయి. కానీ సైకోసిస్ మాత్రం అవసరమైతే లైఫ్లో కూడా మందులు వాడాల్సి ఉంటుంది. మానసిక వ్యాధులకు జీర్ణకోశ వ్యాధులకు ఏమైనా సంబంధం ఉంది? చాలా వరకు ఉంటుందండి. ఎందుకంటే జీర్ణకోశ వ్యాధుల్లోకి వచ్చే వాళ్ళు నియర్లీ 50% ఆర్ హ్యావింగ్ సైకాట్రిక్ డిసార్డర్స్. ఎందుకంటే మన చేతులు మన కంట్రోల్లో ఉంటాయండి, పేగులు కదలకి మెదడులో ఉంటారు. సో మనం మనుషులందరూ టెన్షన్ ఫీల్ అయినా కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఫీల్ అయినప్పుడు మెదడులోంచి రిలీజ్ అయ్యే రసాయనాల వల్ల ఏమవుతుందంటే పేగులు కదలకి మారిపోతుంది అంట. కొంతమంది మోషన్స్ అవ్వడం, కొంతమందికి బ్లడ్ కొట్టడం, కొంతమంది అంతా కాన్స్టిపేషన్, మోషన్ అవ్వకపోవటం, బిగిసిపోవటం పేగులు, అలా ఇర్రెగ్యులర్గా జరుగుతాయి. అందరూ అస్తమాటం దానివల్ల ఇది క్యాన్సర్ అనో, లేకపోతే ఏదో అయిపోయిందనో అంతా గ్యాస్ట్రోంటరాలజిస్ట్ చెప్పి వెళ్తూనే ఉంటారు. కానీ మెయిన్గా ఏంటంటే మెయిన్ సెంటర్ బ్రెయిన్లో ఉంటుందండి. దానికి సంబంధించి మానసిక వ్యాధులకు చర్మ వ్యాధులకి సంబంధం చాలా సంబంధం ఉంటుందండి. ఎందుకంటే స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది మన ఆలోచనలు కానీ, మన మానసిక ప్రాబ్లమ్స్కి కానీ. దేనికన్నా ఇప్పుడు మనం ఏదో చాలా సిగ్గుపడడానికి ముఖం ఎర్రగా మారిపోతుంది, ఎలా మారిపోతుంది, కోపం వచ్చి ఎర్రగా మారిపోతుంది. అలాగా ఈ మానసిక వ్యాధుల్లో వాళ్ళకి సోరియాసిస్ ఉందనుకోండి, ఈ మానసిక వ్యాధి ఉన్న వాళ్ళకి సోరియాసిస్ బాగా యాక్టివేట్ అవుతుంది. సో ఎందుకంటే ఈ మానసిక వ్యాధికి చర్మ వ్యాధికి చాలా దగ్గర సంబంధం ఉంటుందండి. అలాగే ఎండోక్రైనాలజీ, హార్మోన్స్ రిలీజింగ్, ఇమ్యూనిటీ. మానసిక వ్యాధి ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి హార్మోన్స్ రిలీజ్ అబ్నార్మల్గా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నువ్వు బ్రెయిన్ నుంచి కొన్ని రిలీజ్ అవుతాయండి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఓకే, అలాగే ఎండార్ఫిన్స్ అంటారు. ఎండార్ఫిన్స్ మంచి ఉంటాయండి. ఎండార్ఫిన్స్ గాబా అని, ఎసిటిల్కోలిన్ అని, సబ్స్టెన్స్ పి అని, చాలా రకాలు ఉంటాయండి. అట్లు ఇవన్నీ సెరోటోనిన్ అని, ఇవన్నిటి సమతుల్యత లేకపోవడం వల్ల మానసిక వ్యాధి వస్తుంది. మానసిక వ్యాధులకు ఇమ్యూనిటీకి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? వారి లక్షణాలు ఆత్మహత్య చేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా బ్యాడ్ విషయం, బాధాకరమైన విషయం. ఏంటంటే చాలామంది ప్రతి చిన్నదానికి కూడా కామన్గా చచ్చిపోవడమే పరిష్కారం అని చెప్పి డెసిషన్ తీసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా అలా చేస్తున్నారు. చాలా మంచి పద్ధతి కాదండి అది. ఎందుకంటే వాళ్ళంత చాలా లైఫ్ని అంత సింపుల్గా తీసుకున్నారనేది చాలా బాధాకరమైన విషయం. చిన్న బాధ వస్తే క్లాస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే, లవ్లో ఫెయిల్ అయితే, అలా చిన్న విషయాల కోసం బాగా తీసుకుంటున్నారండి వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని శారీరక బాధ, చిన్న యాక్సిడెంట్ ఏదైనా బాగా నొప్పులు ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మెయిన్ ఏంటంటే ఇంతకుముందు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండేయండి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. పెద్దోళ్ళు ఎవరు ఉండట్లేదు, ఇంతకుముందు ఫ్యామిలీస్ పెద్దోళ్ళు ఎవరొకరు ఉండి కౌన్సిలింగ్ చేసినట్టు అలా జరిగేది.
ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్లో సింగిల్గా ఉండటం వల్ల వాళ్ళకి ఎవరు పెద్దవాళ్ళు చెప్పే వాళ్ళు ఉండట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ ఇంపోర్టెడ్ ఫారిన్ కల్చర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. పిల్లల ముందే తిరగడం, ఫ్రెండ్షిప్స్ అని, డేటింగ్ అని చేస్తున్నారు. అక్కడ ఎక్కడ ఏ చిన్న బెడ్స్ కొట్టినా కానీ ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. దానివల్ల ఎక్కువ ఈ ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. నిద్ర లేకపోవడం మానసిక వ్యాధుల్లో ఒకటిగా చెప్పచ్చు. నిద్ర లేకపోవడం అనేది కూడా రావచ్చు మానసిక వ్యాధిలో ఒక లక్షణం అండి. ఎందుకంటే సపోజ్ 15 minutesలో కానీ పడుకున్న తర్వాత నిద్ర రాలేదంటే కొంచెం ఏదో తేడా ఉందని అనుకోవాలి జనరల్గా. సో కొంతమందికి అతిగా నిద్ర రావచ్చు డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి. అదే డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కొంతమందికి నిద్ర పట్టకపోవచ్చు కూడా. అలాగే మాన్యాలో అయితే రోజుకి 24 గంటలు కూడా పని చేయగలరు. అంత పవర్ వచ్చేస్తుందండి. సో కొంతమంది ఆటో డ్రైవర్స్ అది ఉంటారు, 24 hours కూడా వర్క్ చేసేస్తారు మాన్యా స్టేజ్లో. సో నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మానసిక సంబంధించిన వ్యాధుల్లో. డ్రగ్ ఎడిక్షన్ హ్యాబిటేషన్ అంటే డ్రగ్ హ్యాబిచ్యుయేషన్ అంటే ఆ మనిషికి ఒక మానసికంగా ఫిజికల్గా దానికి డిపెండ్ అవుతారు. సపోజ్ టీ కాఫీ ఉందనుకోండి, జనరల్ ఫిజికల్ డిపెండ్ అవుతారు మీరు. అలాగే ఎమోషనల్ కూడా డిపెండ్ అవుతారు దానికి. అది కొంతవరకు ఓకే. డ్రగ్ ఎడిక్షన్ అనేది డేంజరస్. ఫిజికల్గా ఎమోషనల్గా కాకుండా సైకలాజికల్గా డిపెండ్ అయిపోతారు. అంటే కొకైన్, మార్ఫిన్, పెట్రిన్, ఈ డ్రగ్స్ అన్ని వీటిలోకి వస్తాయండి. దానివల్ల అది లేకపోతే ఉండలేడు మనిషి. అవసరమైతే మనిషిని చనిపోయడం దగ్గర నుంచి వాడికి ఏదైనా జరగవచ్చు. రకరకాలుగా ఉంటుందండి బ్రెయిన్ వాళ్ళకి. డబ్బులు కావాలి, డ్రగ్ కావాలి. వాట్ ఆర్ ది ఈటింగ్ ప్రాబ్లమ్స్ డిజార్డర్స్? ఈటింగ్ డిజార్డర్స్ అని కామన్గా చెప్పాలంటే గ్రాస్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఎనరోక్సియా నర్వోసా అంటారు, ఇంకోటి బులిమియా నర్వోసా అంటారు. ఎనరోక్సియా నర్వోసా అనే దాంట్లో పేషెంట్ కామన్గా యంగ్ ఓల్డ్లో చూస్తాం. ఇది అమ్మాయిల్లో ఎక్కువ కామన్గా ఉంటుంది. తినడం అంటారు, లవ్ అయిపోతాం, కాన్షియస్. దానివల్ల ఏంటంటే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. బాగా తిన్ అయిపోతారు. అదే బులిమియా నర్వోసా అని ఇంకోటి ఉందండి. అందులో ఏంటంటే బాగా తింటారు కానీ బాడీ అదే మెయింటైన్ చేస్తారు. అలాగే ఉంటుంది. ఎందుకు ఎలా చేస్తారంటే వాళ్ళు తిన్న తర్వాత బాత్రూమ్కి వెళ్ళి కక్కేసుకోవడం, లేకపోతే మోషన్ ఫ్రీగా అయిపోవడానికి ఎక్కువ ట్యాబ్లెట్లు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, తిన్నదంతా పోతూనే ఉంటుంది బయట ద్వారా ఎలాగలాగా. దానివల్ల సేమ్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఇది కూడా మానసిక వ్యాధిలో ఒక లక్షణం అండి. కాలేజ్ పీపుల్స్లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ కాలేజ్ పీపుల్స్లో కామన్గా ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ ఒక పెద్ద సముద్రంలో అలజడి. కెరటాలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి హార్మోన్స్ వల్ల యాక్టివిటీ. దాన్ని వాళ్ళు ఇప్పుడు కుర్రాన్ని కళ్ళెంతో ఎలా కంట్రోల్ చేయాలో అలా కళ్ళెంతో కానీ కంట్రోల్ చేయలేకపోతే ఈ సూసైడ్స్ అను, డ్రగ్ అడిక్షన్, లేకపోతే చదువుల్లో బ్యాక్లాగ్ అయిపోవడం అను. ఎందుకంటే వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. రోల్ మోడల్ను ఎవరినో కంపేర్ చేసుకోవటం, లేదా ఫైనాన్షియల్గా ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోవటం. నాకు ఒక బండి కావాలి, లేదా హీరోలా ఉండాలి, సపోజ్ నేను అందంగా లేను అలా అంటే. సో కొంతమంది అలా లేడీస్ చాలా సూసైడ్ ఐడియాస్ కానీ ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి లోన్లీనెస్ వచ్చేస్తుంది. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఆటోమేటిక్గా చదువుల్లో కానీ అన్నింటిలో బ్యాక్లాగ్ అయిపోతారు. చిల్డ్రన్స్లో వచ్చే కామన్ స్కూల్ చిల్డ్రన్స్లో చిన్నగా బుల్లింగ్ అంటారండి. బుల్లింగ్ అని ఎవడో పెద్దోళ్ళు క్లాస్ స్టూడెంట్ వాళ్ళ క్లాస్లో అయితే కూడా కొట్టడం, బుక్స్ తీసుకోవటం, లేదా టీచర్ కొట్టడం, లేదా క్లాస్ స్కూల్ ఎగ్గొట్టేసి ఖాళీ గడిపేయడం. ఈ కామన్గా జరుగుతుంది. ఈ బ్యాక్ కారణం ఏంటంటే తల్లిదండ్రుల్లో కానీ గొడవలు ఉండొచ్చు, సింగిల్ పేరెంట్ ఉండొచ్చు, లేదా లొకాలిటీ మంచి లొకాలిటీ కాకపోవచ్చు. సో మనం అప్పుడు అన్నీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. స్కూల్లో ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది, సిబ్లింగ్స్ అలా ఉన్న బ్రదర్స్ సిస్టర్స్ ఎలా ఉన్నారు, స్కూల్లో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అన్నీ చేసుకుని ఒక కన్క్లూజన్ రావాలి.
వాట్ ఆర్ ది లేడీస్ ప్రాబ్లమ్స్? లేడీస్ కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ మెన్స్ట్రుయేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయండి, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మెనోపాజ్ మెన్స్ట్రుయేషన్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంతమందికి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారండి. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఆ టైంలో వాళ్ళకి హార్మోన్స్ రెగ్యులర్గా ఉండటం వల్ల వాళ్ళకి అలాగే సెల్ఫ్గా హార్మ్ చేసుకుంటారు. కొంతమంది గోరులతో పీకించుకుంటారు. సో ఆ పీరియడ్స్ జరిగిన 3-4 days బాగా రెగ్యులర్గా ఉంటారు. వాళ్ళు మూడు బాగా డిజార్డర్గా ఉంటుంది, చిరాకు కోపం ఎవరినో కొట్టేయాలి అన్నంతగా చిరాకుగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేదాన్ని డెలివరీ అయిన తర్వాత కానీ అది వచ్చేదాన్ని పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు అన్నమాట. పోస్ట్ పార్టం బ్లూస్ అంటే డెలివరీ అయిన తర్వాత ఒకసారి వాళ్ళ పిల్లలకి ఫీడింగ్ ఇవ్వరండి. వాళ్ళు ఫీడింగ్ ఇవ్వకుండా పిల్లల్ని చంపేయాలని లేదా వాళ్ళని ఆత్మహత్య చేసుకోవాలని అలా ఆలోచిస్తున్నారు. దాన్ని పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు అన్నమాట. అలాగే మెనోపాజ్ అంటే ఫైనల్గా 45 దాటిన తర్వాత లేడీస్కి ఏంటంటే వాళ్ళలో హార్మోన్స్ ఇర్రెగ్యులర్ అయిపోతాయి. బాడీ అంతా వేడిగా హాట్ ఫ్లషెస్ వచ్చేసి కోపం, చిరాకు, ఇరిటేషన్ అన్నీ పెరిగిపోతూనే ఉంటాయి. వాళ్ళకు కూడా ఇచ్చేటి హార్మోన్ రీప్లేస్మెంట్ హార్మోన్స్ అయి పెడితే ఆటోమేటిక్గా నార్మల్ అవుతారు. వాట్ ఆర్ ది సెక్సువల్ ప్రాబ్లమ్స్ డిజార్డర్స్? పర్వర్షన్ డిజార్డర్స్. సెక్సువల్ ప్రాబ్లమ్స్ అని దగ్గర ఇంతకుముందు ఒకప్పుడు ఒక 20-30 years క్రితం సెక్సువల్ డిజార్డర్స్లో ఒక 10 అలా ఉండి తర్వాత నెమ్మది 20-30 ఇప్పుడు 50 రకాల 50 రకాల పైన పర్వర్షన్స్ మారిపోయినాయి. అంటే మన వాళ్ళు చెడుని ఎంత తీసుకున్నారనేది అర్థమవుతుంది. ఎంత చెడుగా తప్పుని తీసుకోవడం వల్ల అన్ని పర్వర్షన్స్లో వెళ్ళిపోతున్నారు. దానివల్ల క్రైమ్ లేడీస్ మీద కానీ ఏదైనా కానీ జరుగుతుంది. సో ఇదంతా ఏంటంటే దానికి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల చెడ్డని డ్రగ్స్, పేరెంటల్ కేర్ తగ్గిపోవడం వల్ల, సో సొసైటీ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నిటి వల్ల కలిసి ఏం చేస్తున్నారంటే ఈ పర్వర్షన్స్, రకరకాల పర్వర్షన్స్. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత నుంచి నేను ఒక టాపిక్ విడిగా తీసుకుంటాను. అలాంటి తీసుకున్నప్పుడు ఒక టాపిక్ గురించి మీకు మినిమం కొద్దిసేపు మాట్లాడి చెప్పగలుగుతాను. ఆల్కహాల్ వలన కలుగు నష్టాలు, దాని లక్షణాలు. ఆల్కహాల్ వల్ల బాడీలో చాలా ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయండి. మెదడు, మెయిన్ లివర్, స్టమక్, కడుపులో అల్సర్స్ రావచ్చు, లివర్ డ్యామేజ్ అయిపోవచ్చు, లివర్ ఇండిపెండెంట్ అయిపోవచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు, ఈసోఫాగస్ అంటారు. అందులో ఈసోఫాగస్ నరాలు ఒకసారి బ్లీడ్ అయ్యి డెత్ వరకు కూడా వెళ్ళవచ్చు. సో ఆల్కహాల్స్లో హాలుసినేషన్స్ వస్తాయండి కొంతమంది. వాళ్ళకి ఏంటంటే మనుషులు చిన్న బొమ్మల కింద కనపడతారు అన్నమాట. ఆల్కహాల్లో మనుషులు చిన్నగా లిల్లీపుడియన్ హాలుసినేషన్స్ అంటారు వాళ్ళని. అలా కనపడతారు. నెక్స్ట్ వాళ్ళ వైఫ్ మీద అదే అనుమానాలు అది పెరిగి వాళ్ళని చంపే వరకు కూడా వెళ్ళిపోతారు, ఆ స్టేజ్కి కూడా వెళ్తారు. సో ఆల్కహాల్ అనేది చాలా చాలా డేంజరస్, మంచిది కాదండి. వాండరింగ్ లునాటిక్స్ అంటే కొంతమంది మీరు రోడ్డు మీద చూస్తూనే ఉంటారు, గడ్డం అది పెరిగిపోయి ఉంటుంది, బట్టలు చెరిగిపోయి ఉంటాయి, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. వాళ్ళు సైకోసిస్లో ఉన్నట్లయితే, సైకోసిస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు, వారు ఏం తింటున్నారో కూడా తెలియదు. మీరు రోడ్డు మీద పడేస్తుంది ఏ చెదారం అన్నీ కూడా తినేస్తారో తెలియదు. సో మొన్న రీసెంట్గా వైజాగ్లో ఒకసారి ఒక అతను చెయ్యిని తినేసాడు. అతను చేసి నేను పాలు ఏళ్ళు తీసుకుని కోసుకుని తిన్నారని చూశాను నేను. సో ఈ వాండరింగ్ లునాటిక్స్ అనే వాళ్ళు ఎక్కువ రోడ్ల మీద తిరుగుతారు. వాళ్ళ కాళ్ళు కూడా వదిలేస్తారండి. ఇంకా అతను ఏ ఊళ్ళో ఉన్నాడు ఏ ఉన్నాడో కూడా పట్టించుకోరు. ఇంకా Why failure in the psychiatric problems and treatment? ఈ ట్రీట్మెంట్స్ అని మెయిన్ ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఏంటంటే జనాలు ఒక పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి మ్యాక్సిమం తీసుకెళ్ళగలుగుతున్నారు, కొంతకాలం వాడించగలుగుతున్నారండి మందులు ఎఫర్ట్ పెట్టి. పేషెంట్ అది కూడా కోఆపరేట్ చేయగలిగితే మెయిన్గా తర్వాత కొంతకాలానికి ఇది లాంగ్ టర్మ్ వాడవలసిన విషయం అండి. సైకాట్రిక్ ట్రీట్మెంట్ అనేది కొంతకాలానికి
పేషెంట్ కోఆపరేట్ చేయడు, ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా పూర్ అయిపోతారు. ఒక 6 months ఎంతో తీసుకెళ్ళటం, మ్యాక్సిమం 1 year అలా వాడించడం, తర్వాత మానేస్తారండి ఆటోమేటిక్. అలా చేయటం వల్ల అది ముదిరిపోవడమే కాకుండా, ముదిరిపోవడం అంటే దానికి మందులకి రెసిస్టెన్స్ డెవలప్ అవడం కానీ, లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ క్రియేట్ చేసి ఎక్కువ డోస్ పెట్టవలసి వచ్చి మళ్ళీ తీసుకొస్తే చాలా ప్రాబ్లం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ మన ఇండియాలో ఉంటుంది, మెయిన్ ఫైనాన్షియల్గా ఆ 2 కారణాలు. డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండియా అండ్ కంపేర్డ్ టు వెస్ట్రన్ కంట్రీస్. వెస్ట్రన్ కంట్రీస్. మన ఇండియాలో డాక్టర్స్, సైకాట్రిక్ డాక్టర్స్ చాలా తక్కువ ఉన్నారండి. ఇప్పుడున్న ప్రకారం మన డాక్టర్స్, సైకాట్రిక్ డాక్టర్స్ పీజీ సీట్స్ ఉన్న ప్రకారం కానీ వెస్ట్రన్ కంట్రీస్తో కానీ పోల్చి ఈక్వల్ చేయాలంటే ఇంకో 100 సంవత్సరాలు అయినా కానీ ఈక్వల్ అవ్వలేము. అంత తక్కువ మంది ఉన్నారండి మన ఇండియాలో. మన మెయిన్ ఏంటి స్టిగ్మా. ఈవెన్ ఈ స్టిగ్మా అనేది సైకాట్రీ అంటే స్టిగ్మా అనేది ఈవెన్ మామూలు మనుషులనే కాదు, డాక్టర్స్లోనే కూడా ఉంటుంది. సైకాట్రీ తీసుకోవడం అంటే ఏంటి, అది ఏదో వేస్ట్ బ్రాంచ్ లేకపోతే ఏంటో అన్నట్టు అలా నెగిటివ్ థాట్స్తో ఉంటుంది.